ఎస్ఎస్ మాల్కు సంబంధించి బీపీఎస్ కింద 3,12,00,000 రూపాయలు కట్టాల. 2019 సంవత్సరంలో బీపీఎస్ నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చినారు. 2019లో బీపీఎస్ తెలుగుదేశం ప్రభుత్వమే తీసుకొచ్చింది, 18లో ఇచ్చినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు డబ్బు కట్టలే, రెగ్యులరైజ్ చేసుకోలే. 10% కంటే తక్కువ డీవియేషన్ ఉంటే ఆక్యుపెన్సీ లెటర్ ఇస్తారు. 10% కంటే ఎక్కువ డీవియేషన్ ఉంటే ఓసీ ఇవ్వరు. ఆక్యుపెన్సీ లెటర్ ఇయ్యరు, కానీ 10% వాళ్ళ ఆస్తులు మార్టిగేజ్ చేయబడి ఉంటాయి మున్సిపాలిటీ పేరుతో. ఎస్ఎస్ మాల్ యొక్క ఆస్తి కూడా వాళ్ళ పేరుతో మార్టిగేజ్ కాబడింది. వడ్డీ రేఖలు కలిపితే ఈరోజు 9 కోట్ల రూపాయల దాకా బాకీ ఉంది. ఆ బాకీ రాబట్టాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్కు ఉంది. మున్సిపల్ కమిషనర్ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత నంద్యాల వరదరాజిరెడ్డికి ఉంది. నంద్యాల వరదరాజిరెడ్డి ముసలోడు చేత కాదు కాబట్టి, నువ్వు వయసోనివి కాబట్టి, నువ్వు లోకేష్ ఆత్మవు కాబట్టి లోకేష్ దగ్గరికి పోయి కలెక్టర్ చెప్పించి డబ్బు రాబట్టి. నీకు నేను సమయం ఇస్తా ఉన్నా 3 నెలలు. 3 నెలల కాలం లోపల నువ్వు లోకేష్ దగ్గర పోయి కలెక్టర్ చెప్పించి ఈ డబ్బు రాబట్టకపోతే కొండారెడ్డి దగ్గర నుంచి, ఎస్ఎస్ మాల్ దగ్గర నుంచి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ ఎత్తి కాలెత్తినట్టే. నువ్వు అన్నావు కదా అసభ్యకరమైన మాట, క్యాష్ ఎత్తి కాలెత్తిన అన్నావు. ఏమన్నా వినలేదా? కాలెత్తడం అంటే అది చాలా అసహ్యకరంగా ఉంటుంది ప్రవీణ్. మన భాషలో, కడప భాషలో కాలెత్తడం అంటే చాలా నీచంగా ఉంటుంది. చాలా నీచంగా ఉంటుంది అది. 3 నెలల కాలంలో ఈ లోకేష్ ద్వారా డబ్బు రాబట్టకపోతే ఎస్ఎస్ మాల్ది, నువ్వు క్యాష్ ఎత్తి కొన్నాడి దగ్గర కాలెత్తినట్టే. నువ్వు కాలెత్తినట్టే. నేను క్యాష్ ఎత్తలే, నేను కాలెత్తేటోని కాదు, కాలెత్తిస్తాను ఎట్టడోళ్ళతో. తప్పుడు కూతలని కూసుకుంటా. నువ్వు ఒకరోజు తప్పుడు కూతలు కూర్చోవు, వాడు ఇంకో రోజు తప్పుడు కూతలు కూర్చారు. తంపడతాం ఉండాలా, మర్యాద ఉండాలా. ప్రజలు వింటున్నారు మనం మాట్లాడితే. ఏం మాట్లాడతానో అనేది లేకుండా మాట్లాడితే. ఫైనల్గా ప్రవీణ్ చెప్పేది నేను ఒకటే, నువ్వు పిరికివానివి. వరదరాజిరెడ్డి కొండారెడ్డి మీద కామెంట్ చేయాల్సిన మాటలు చేయలేకపోయినావు. నువ్వు నిజాలు చెప్పే ధైర్యం లేదు, అబద్ధాలు చెప్పే సంస్కృతి నువ్వు మానుకో. అబద్ధం నిజం కథలో నేను నిజం నగ్నం, నువ్వు అబద్ధానివి. నిజం బట్టలు వేసుకొని ఊరంతా తిరుగుతున్నావు. నువ్వంతే, వరదాడి అంతే, ఇద్దరంతే. మీరు పైన చంద్రబాబు నాయుడు అంతే. 3 నెలల కాలంలో లోకేష్ ద్వారా కలెక్టర్ చెప్పి డబ్బు రాబట్టకపోతే నువ్వు వాళ్ళతో డబ్బు క్యాష్ ఎత్తినావు, కాలెత్తినావు.